విజయవాడలో మద్యం మత్తులో వాహనాలు నడుపుతున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. అయినప్పటికీ కొందరు వాహనదారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రాణాల మీద తెచ్చుకుంటున్నారు. తాజాగా భవానీపురం పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి పెను ప్రమాదం తప్పింది. నిన్న రాత్రి భవానీపురం పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఎస్ఐ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఈ తనిఖీలు ముమ్మరంగా సాగుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అతివేగంగా వచ్చిన ఒక టాటా సఫారీ కారు అదుపు తప్పి రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాదానికి గురైన కారు ఉత్తరప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్నట్లు గుర్తించారు. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో అటు పోలీసులు ఇటు స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకుని డ్రైవర్పై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని పోలీసులు మరోసారి హెచ్చరిస్తున్నారు.